ఏదైనా సినిమాను విడుదల చేయడానికి ఎంత టైం తీసుకుంటారు? ఏడాది లేదంటే 2 ఏళ్ళు. మన జక్కన్న లాంటోళ్ళైతే 3 ఏళ్ళు కూడా అలవోకగా తీసేసుకుంటారు. అయితే కొన్ని హాలీవుడ్ సినిమాలైతే సినిమా తీసి విడుదల చేయడానికి 5-6 ఏళ్ళు కూడా తీసుకోవడం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మేం చెప్పే సినిమా ఇలాంటి సినిమా కాదు. ఈ సినిమా రిలీజ్ ఏకంగా 100 ఏళ్ల తర్వాతేనట. హాలీవుడ్ దర్శకులు రాబర్ట్ రోడ్రిగే తెరకెక్కించిన 100 Years ద మూవీ యూ విల్ నెవర్ సీ సినిమా ఏకంగా 2115లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 2115 నవంబర్ 18న విడుదల అవుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రమైన సినిమాకు జాన్ మల్కోవిచ్ కథను అందించడంతో పాటు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. లూయి ఎయిట్ గార్డ్నగ్ అనే లిక్కర్ కంపెనీ నిర్మించిన ఈ సినిమా షూటింగ్లో సమయంలో చాలానే జాగ్రత్త తీసుకున్నారు. ఈ సినిమా రీల్ను బుల్లెట్ ప్రూఫ్ లాకర్లో పెట్టి నవంబర్ 18, 2115 నాడు ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యేలా ఒక సిస్టమ్ను ఏర్పాటు చేశారట. ఈ సినిమా ప్రీమియర్ షోకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1000 మంది ప్రముఖుల్ని ఆహ్వానిస్తారట. 100 ఏళ్ల తర్వాత రిలీజ్ అయ్యే ఈ సినిమా ట్రైలర్ను మాత్రం గత ఏడాది విడుదల చేశారు. ఈ సినిమా ఉపశీర్షికకు తగ్గట్లే ఇప్పటికే పుట్టినోళ్ళలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమా చూడలేరేమో. కొంతమంది సెంచరీ తర్వాత కూడా బతికే అవకాశం ఉన్నా వారికి ఈ సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందా అన్నది ఒక ప్రశ్న. అయితే 100 ఏళ్ల తర్వాత అప్పటి సినిమా ఎంతలా మారుతుందో, అలాంటప్పుడు 100 ఏళ్ల క్రితం తీసిన ఈ సినిమా ఏం చేస్తుందన్నది ఊహలకు మాత్రమే పరిమితం. ఏది ఏమైనా సినిమా రిలీజ్ డేట్ విన్నోళ్ళంతా అవాక్కయ్యే పరిస్థితి. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న. హలో.